రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో జరిగిన నష్టాన్ని తెలుసుకున్న ప్రభుత్వం రాజమహేంద్రవరంలోని కల్తీ పాల వల్ల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం అధికారులు బుధవారం విశాఖ నగరంలోని పాల విక్రయ కేంద్రాల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడం, డైరీలు అన్నిట్లో కూడా ఇది చేస్తున్నారు. చూస్తే విశాఖపట్నంలో చూసుకుంటే అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో ఉన్న భవానీ డైరీ, కృషి డైరీ, సీతమ్మధారలోని ఆదోని డైరీ, శివాజీపాలెంలోని మిల్క్ ఫుడ్స్, రామా టాకీస్ వద్ద ఉన్న భారతి మిల్క్ ఫుడ్స్ తదితర కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కల్తీ వ్యవహారం ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లూజు పాలు చేస్తున్న ప్రతి ఒక్క డైరీలో కూడా అధికారులు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు.